సెలవిస్తుంది. స్తుతియాగము చేయువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నువ్వు దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నావా? మనం దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని విమోచించాడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి, దేవుడు మనల్ని వెలిగించాడు, దేవుడు మనల్ని మహిమపరచాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు దేవుని మహిమపరచాలి. ఎలా నువ్వు దేవుని మహిమపరుస్తావు అంటే స్తుతులు ఎక్కువగా నువ్వు దేవుని స్తుతించడం ద్వారా నువ్వు దేవుని మహిమపరుస్తావు. దేవుని రక్షణ నీకు కలుగునట్లు నువ్వు మార్గమును సిద్ధపరచుకుంటున్నావు. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి నీవే ఒక మార్గాన్ని నువ్వు కలుగ చేసుకుంటున్నావు, సిద్ధపరచుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చాలా మంది జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళు దేవుని స్తుతించలేకపోతున్నారు. దేవుని స్తుతించలేకపోవడం వల్ల దేవుని కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా,